నేను చిన్నప్పుడు బడి మానేసినాను అనే విషయం మీకు తెలిసిన విషయమే అనేసి మా పెదనాన్న ఏం చేసినాడు, ఒకరోజు మా చేనికి కోదాంరా అనేసి చేనికి దొరకపోయినాడు. అప్పటికే నాకు చేలో పత్తి క్రాసింగ్ చేస్తారు చూడండి, అవి నాకు వచ్చాది అనేసి మా పెదనాన్న చేనికి దొరకపోయి, ఈరోజు కూలీళ్ళు రావట్లేదమ్మా, ఇంకా మనమే ఇంట్లో వాళ్ళమే చేసుకున్నాము అనేసి నేను, మా అన్న, మా అక్క కూతురు అట్లా ముగ్గురమే ఉండేది ఇంట్లో వాళ్ళము. ముగ్గురమే ఉంటేనక ముగ్గురం ఏం చేసినాము, పొద్దున్నుంచి రాత్రి 7 వరకు అంటే కంటికి కనిపించేంత వరకు పని చేసినాము. కానీ సగం సేను మాత్రమే అయిపోయింది, ఇంకా సగం సేను అంతా అలాగే ఉండిపోయింది. ఆ రోజే కరువో కాలం అనేసి ఇన్ని పూలు వచ్చినాయి పత్తి పూలల్లో. ఏం చేస్తాము, ఆ 7 వరకు చేసినాము. 7 వరకు చేసినా కూడా కనిపించట్లేదు అనేసి ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చిన తర్వాత మా పెదనాన్న ఏం చెప్పినాడు, పొద్దున్నే వండిమ్మా, సీకొట్లో వండి సరిపోతుంది, మళ్ళీ పోయి సీకొట్లో చేయండి, ఇంకా అయిన కాడికి చేసి రండి అనేది చెప్పినాడు. మా అన్నలు చెప్తే నేను విన్నాను కదా, అందుకని మా పెదనాన్న చెప్పినాడు. మా పెదనాన్న చెప్తే సరేలే పెదనాన్న అనేసి అన్న. అని సీకొట్లో 5కి వచ్చి మా అన్న లేపినాడు. లేచి చిన్నమ్మ చేనికి పోదాము అనేసి, సరేలే అన్న అని లేచి బ్రష్ చేసుకుంటూ ఉండు అనేసి బ్రష్ చేసుకున్నాను. బ్రష్ చేసుకున్న తర్వాత ఆ చలికి సబ్బుతో మొహం కడిగినాం. సబ్బుతో మొహం కడిగిన తర్వాత 10 రూపాయలు ఫెరీలాలు కొనుక్కొని కొట్టం సూరులో పెట్టిండే. ఆ ఫెరీలాలు తీసుకొని పూసుకుంటా వచ్చాక మా అన్న వచ్చి నెతికిస్తా పాని వీకినాడు. వీకి, మనం చేనికి పోతుంటే నువ్వు చేసే పనులు ఏందక్క అనేసి అన్నాడు. కీళ్ళతో కుట్టించుకోవడం ఎందుకు అనేసి అయితే ఇంకా చిన్నగా ఒక మా అన్నది షర్టు తొడుక్కొని, అప్పుడు స్వెటర్ లేదు ఏం లేదు, షర్టు తొడుక్కొని ఆ చలికి చెవులకు టవాల కట్టుకొని చేనికి అయితే పోయినాను. చేనికి పోయిన తర్వాత చేనికి పోయినారు పిల్లలు, పాపం కొంచెం టీ తెచ్చిద్దాము అనేసి ఇంట్లో వాళ్ళకి ఏం లేదు, తెచ్చిస్తారు టీ మటుకు. ఎప్పుడు ముందు మా వదిన లేచి పేడకలల్లా తీసేసి ఇంటి ముందర కసవల్లా కొట్టేసి, తర్వాత వచ్చేసి బువ్వు వండి, పప్పు వండి, ఇంత కారం చేసి చేనికి సేద్యానికి పోయేటోళ్ళకి మా ఆయనలకు సర్ది కట్టించి, మా పెదనాన్నలకు సర్ది కట్టించి, అందరికి సర్ది కట్టించి, తర్వాత మాకు సర్ది కట్టుకొని, అంటే అన్నం క్యారీ పెట్టేసుకొని మాకు, తర్వాత టీ కాంచుకొని ఒక టిఫిన్లు వేసుకొని వస్తుంది. అప్పుడు టైం ఎంత అయింటుంది, 10 అయింటుంది. 10 గంటలకు ఎవరైనా టీ తాగుతారా? సరే 10 గంటలకు తెచ్చింది కరవో కాలమో దొరికిందే సందని ఆ టైంని తాగుదాం అనుకున్నాం. అది ఇంటి దగ్గర నుంచి సేనికాడికి వచ్చేలా టీ ఎలా ఉంటుందంటే చల్లగా ఉంటుంది, కూల్ టీ అంటారు కదా, ఆ టైప్లో అయింటారు ఆ టీ. ఉప్పు అని ఉప్పుకోసం లేదు, గుడుగుడు కూడా జ్యూస్ తాగినట్టు తాగేసేయడమే, ఆ రకంగా ఉంటుంది. అప్పుడు వరకు 10 వరకు క్యాషింగ్ చేసి, తర్వాత 10 గంటలప్పుడు అన్నం వచ్చాని అన్నం తింటామా టీ తాగుతామా, ఏం చేస్తాం, ఆ టీ గుడుగుడు నీళ్ళు ఎత్తుకొని తాగినట్టు తాగడము, తర్వాత అన్నం తినేయడం, మళ్ళీ క్రాషింగ్ చేసుకోవడం. చదువుకుంటేనక ఇవెల్లా చేయాల్సింది వచ్చాదనేసి నాకైతే ఇంకా అస్సలు తెలియదు నిజంగానే. ఏం చేస్తాము, మా పెదనాన్న అలా బుద్ధి చెప్తా ఉన్నాడు. బడికి పంపించినప్పుడు బడికి పోవాలి, పెద్దలు ఏం చెప్తే అది వినాలి, అంతేగాని మీకు నచ్చినట్టు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే ఇట్లనే ఉంటుంది చిన్నక్క అని. అట్లా నాకు పొలం పనులు అట్లా నేర్పించినారు. రాత్రి 7 వరకు, పొద్దున 5 గంటల వరకు అట్లా పోతుంటుంది. అప్పుడు అనిపించింది ఎందుకు నేను చేసిన తప్పు ఏంది అనేసి, ఏంటంటే బడికోవడం మానేయడము అనేసి. ఎప్పుడే కానీ అప్పుడు బడికి పోదామని కూడా మా ఊర్లో 5వ తరగతి వరకే స్కూల్ ఉండేది, 5వ తరగతి వరకు మాత్రమే పోయినా. హాస్టల్కి పోమంటే నేను అస్సలు పోనని చెప్పిన, అందుకే తిప్పలల్లా 5వ తరగతి వరకే పోయినాను. ఇట్లా అయిపోయింది. ఏం చేస్తాం ఫ్రెండ్స్, మా పెదనాన్నకు మటుకు తెలివితేటలు చాలా ఎక్కువగా ఉన్నాయి. పిల్లలను కొట్టడు తిట్టడు, ఇలాంటి పనులు పెట్టేసి బుద్ధి చెప్పేస్తాడు అంతే, అంతమించి ఏం చేయడు. సర్లే చేనికి వద్దనుక ఈ పని చేయమంటారు కదా అనేసి ఇంట్లో ఉన్నామా, ఇంట్లోనే పనులన్నీ చేయిస్తారు. పేడకాళ్ళు ఎత్తిచ్చారు, కసులు కొట్టించారు, ఇంటి ముందర పేడాలకి ఇచ్చారు, దాని మీద నుగ్గు వేపించారు, బియ్యం దంచిచ్చారు, తర్వాత బువ్వ వండిచ్చారు, తర్వాత రొట్టెలు కాల్పించారు. రొట్టెలు కాల్చేది రాదని కూడా అస్సలు ఇడిచిపెట్టాడు మా పెదనాన్న. ఆడపిల్ల రొట్టె కాల్చేది నేర్చుకోవాలి, రొట్టె కాల్చేది నేర్చుకోవాలమ్మా, నేర్చుకోవాలి పెంచినక్క, నువ్వు ఈ కోసం కదమ్మా, నీకోసం చెప్పి తిట్టి నేర్పించాడు. ఇట్లా ఉండేది నా చిన్నప్పుడు అయితే ఇంకా. కానీ అప్పుడే బాగుండేది, అంత కష్టం చేస్తున్నా సంతోషంగా ఉంటుంటివి. పెళ్ళి అయిపోతే బాధ్యతలు, ఈ కంతులు కట్టాలా, ఆడ ఇది తీసుకోవాలి, ఈ డబ్బులు అయితే ఇంకా దీనికి వస్తాయి, ఆ డబ్బులు అయితే ఆడికి వస్తాయి, పిల్లల ఫీజులు కట్టాలా, పిల్లల బర్త్డే వస్తుంది బట్టలు కొనాలా, ఇదే ఉంటుంది. అప్పుడైతే ఇంకా ఎంత పని చేసినా కూడా తర్వాత ఇంత పప్పు తెచ్చారు, కారమో పప్పు ఏదన్నా కానీ
తెల్ల నిండా పెట్టుకొని పొట్ట నిండా మింగేసి సైలెంట్గా ఉంటాంటివి. ఇప్పుడు ఇంట్లో పొద్దున టిఫిన్ చేసుకునే ఆ టిఫిన్ తిన్నికిలే, టీ టీ బాగా చిక్కని పళ్ళతో టీ చేసుకునే టీ తాగబుద్దిలే, ఏదిలే. ఎందుకంటే ఈ టెన్షన్లతో ఏడబూ తింటావు, ఏ టీ తాగుతావు, ఇట్లా ఉంటుంది. అప్పుడేమట్ట ఇప్పుడే ఇట్లా. అయినా ఎవ్వరూ సంతోషంగా ఉండరు అబ్బా. డబ్బులు ఉన్న వాళ్ళు ఉండరు, డబ్బులు లేని వాళ్ళు ఉండరు, ఎవరు సంతోషంగా ఉండరు. వాళ్ళకు తగ్గట్టు కష్టాలు వాళ్ళకు ఉంటాయి. ఏమంటేనక ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తూ ఉంటాడు దేవుడు, కష్టపడాల్సిందే, కష్టపడితేనే నీకు బువ్వ వస్తుంది అనేసి. ప్రతి ఒక్కరి కష్టం వాళ్ళకు పెడుతూనే ఉంటాడు. ఇట్లా నా చిన్నప్పుడు మా పెదనాన్న నా చేలేకి తోలుకుపోయి తాట తీస్తున్నాడు. 10 వరకు ఇంకా బువ్వ తినకుండా అట్టనే మొగ్గలు చేసుకుంటూ ఉంటాంటివి. ఏం చేస్తాంలే ఫ్రెండ్స్, ఇది